ఉన్నప్పుడు నేను యేసుక్రీస్తుని మేము చూసాము అంటే ఆయన చదువుకున్నాం గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని యోహాను గారి సువార్త 20:25 చదువుతున్నాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులు మేకులు గుర్తు చూచి నా ఏలు ఆ మేకులు గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మను వారితో చెప్పాను. ఎందుకంటే శిష్యులైన వారు చూశారు, చెప్పారు, కానీ ఆయన నమ్మట్లేరు. ఆయన మళ్ళీ గాయాలతో రావాలంటే యేసుక్రీస్తు ప్రభువు నేను చూసి నమ్మాలనేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే నమ్మకం లేదు, ఆయన విశ్వాసం లేదు. యేసుక్రీస్తు వారు చూసి ఆయన నమ్మారు. మనకి 27వ వచనంలోని తర్వాత త్రోమ చూచి నీ వేలు ఇటు చూచి నా చేతిలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండమనెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే అవిశ్వాసంగా ఉన్నావు, విశ్వాసంగా ఉండని చెప్తున్నారు తోమా గారికి. తోమా గారు ఆయన మన ఇండియా ప్రదేశానికి వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శనంలో కూడా చెప్పారు. ఆయన పునరుద్ధానము అంతా అది ఆహారం అయిపోయింది ఎత్తబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శనంలోని కనబడి నువ్వు ఇండియాకి వెళ్ళాలి, సేవ చేయాలి అని అంటారు. ఎందుకంటే ఆయన అంటే నేను ఒప్పుకోను, నేను వెళ్ళను అంటాడు. ఆయన నేను హెబ్రీయుడిని, నేను ఆ ప్రజలు తెలియదు, నేను వెళ్ళను అనేసి మొండి పట్టు చేస్తారు. అనేకమైన శిష్యులైన వారు కూడా చెప్తారు, కానీ ఆయన మా శిష్యులైన వారి మాట కూడా వినలేదు. ఆయన మొండి చేసినప్పుడు థోమస్ గారు 52-72 AD అంటే సేవ ఆయన ఆరంభం చేసిన సంవత్సరం. ఒక అతను విదేశీలో ఉంటారు, ఆయన పేరు ఎబోనియన్స్ అని. ఆయన ఒక రాజు దగ్గరికి గోట్ఫరెస్ అని ఆ రాజు దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు రాజభవనం కట్టమని చెప్తారు. చెప్పినప్పుడు ఆ ఎబోనియన్స్ ఎవరంటే ఆయన మంచి అంటే మంచి కర్రతోని అన్ని రాజభవనాలని బాగా చేస్తారట. ఆయన విదేశీలో పనిచేసినవాడు, బాగా పనిచేసినవాడు. ఈయనకి యేసుక్రీస్తు దర్శనం పొంది దర్శనంలో కనబడి ఏమంటానంటే నువ్వు తోమా గారిని మాట్లాడి నువ్వు తీసుకెళ్ళని యేసుక్రీస్తు అతని దర్శనము చూసినప్పుడు ఆ తోమా గారితో మాట్లాడతాడు. ఆయన నాకు యేసుక్రీస్తు ఇలా దర్శనంలో చెప్పారు, మిమ్మల్ని ఇండియాకి తీసుకెళ్ళమన్నారు అని చెప్పగానే 2 సార్లు 3 సార్లు మా తోమా గారు యేసుక్రీస్తు దర్శనంలోని చెప్పిన మాట కూడా వినలేరు. ఇన్నిసార్లు నేను చెప్పించుకోవడం అని ఆయనతో పాటు ఎబోనియన్స్ అని ఆయన నిర్మాణం చేస్తుంటారు, రాజభవనాలన్నీ నిర్మాణం చేసిన ఆయనతోని వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడున్న గోట్ఫరెస్ అని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఏంటాడంటే ఈయన్ని తోమా గారిని చూసి నువ్వు రాజభవనం కట్టాలనేసి ఆయనకి చెప్తాడు రాజుగారు. చెప్పినప్పుడు ఈయన రాజభవన్ కడతాడు. కట్టినప్పుడు బాగా ఉంటుంది, సంతోషంగా ఆయన ఆనందిస్తాడు. ఆ రాజభవన్ చూసి కొంత ధనసాయం ఇస్తారు. ఏంటంటే కట్టినప్పుడు కొంతమంది కూలీలకు ఎలాగిస్తారు, మేస్త్రులకి కాంట్రాక్టర్కి ఎలాగిస్తారు, అలాగా ధనసాయము తోమా గారికి ఇచ్చారట. తోమా గారు ఏం చేశారంటే ఆయన ఉన్న పేదలందరికీ అతను ధనసాయం ఉంచుకోగానే పంచారట. అక్కడున్న ప్రజలు రాజు కోపం వచ్చి నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ పంచకూడదు అది అని ఆ రాజుగారు కోపమై చెరసాలు వేస్తారట. ఆయన్ని చెరసాలు వేసినప్పుడు ఆ రాజు చెరసాలు వేసినప్పుడు అతని స్నేహితుడు కొన్నాళ్ళకి చనిపోతాడు. ఆయన పేరు ఆయన చనిపోగానే దుఃఖిస్తాడు రాజు. దుఃఖించినప్పుడు తోమా గారు ఆయన విడుదలై వచ్చి తర్వాత ఆయన స్నేహితుడిని బతికిస్తాడు.
అప్పటికే ఆయన ఆత్మ పరలోకంలోని మహిమ భవనాలు అక్కడున్న స్థితిని చూసుకొని తోమా గారు ప్రార్థన చేయగానే మళ్ళీ తిరిగి ఆత్మ వస్తుంది, ఆయన బతుకుతాడు. బతికినప్పుడు ఆ రాజు మళ్ళీ సంతోషించి ఆనందించి మరి తోమా గారికి ఇంకా మీరు సేవ అభివృద్ధి చేసుకోండి, మీరు నీ దేవుడి గురించి చెప్పుకోండి అనేసి ఆయన చెప్తారు ఆయనకి. తోమా గారు అనేక ప్రాంతాలు అనేక ప్రదేశాలు సేవ చేస్తుంటారు ఆయన. కొన్ని ప్రదేశాల్లోని 5-6 ప్రాంతాల్లోని సేవ ఆరంభం చేశాడు ఆయన. ఆరంభం చేసినప్పుడు అనేకమైన బ్రాహ్మణ్స్ అనేకమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది మూఢనమ్మకాలు, అది బ్రాహ్మణ్స్ అంటే చనిపోయిన వాళ్ళు ఆ రీతిగా నీరు ఆ రీతిగా వేసి, ఇది అంతా కేరళలో జరిగింది. కేరళలో ఆయన సేవ అభివృద్ధి చేశాడు, కేరళలోని చేసిన తర్వాత కేరళ నుంచి తమిళనాడు గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఈ కేరళ గురించి ఏంటంటే అక్కడ బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రిహారను రివర్స్ ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న ఆచారాలు చూసి ఆయన ఆశ్చర్యమైపోయి మీరు ఇది ఆచారము చేయకూడదు అది అని తోమా గారు అక్కడ ఉన్నవారు పిండ ప్రదానము తర్వాత కొన్ని ఆచారాలు ఉంటే నీరేమో ఇలా మామూలుగా చేత్తోని పోసేవారట. అప్పుడు అది చూసి ఏమంటారంటే ఒక పందెం వేస్తారు, ఈ నీరు మీరు పైకేసి నిలబెట్టండి, నీరు పడకంట అంటారు. అక్కడ ఉన్న పంతులైన బ్రాహ్మణ్స్ అయిన వారు చెప్పగానే ఆయన అంటాడు, ఇది కాదు, ఇది మాకు అసాధ్యం, మాకు నీరు ఆగదు, నీ వేసినప్పుడు కింద పడిపోద్దని అంటారు. మీరే చేయండి తోమా గారికి ఆయన ఆ నీరు పైకి వేయమని చెప్తారు. వేయమన్నప్పుడు ఆ నీరు పైకి ఆగి నిలబడి ఒక ఎలుతురులా కనబడుతుంది. ఆ ఎలుతురులా కనబడినప్పుడు అప్పుడు నమ్ముతారు వాళ్ళందరూ, బ్రాహ్మణ్స్ అందరూ తోమా గారు చెప్పిన మాట విని అనుగురించి ఆ రీతిగా విశ్వసించి బాప్తిసం పొందుతారు. దానికి పేరు కూడా ఉంటుంది, శాపకాడు అని ఆ గ్రామం అంట. శాపకాడు అంటే శాపం పొందిన స్థలం అంట, శాపం పొందిన ఆ ఊరంట. అందుకోసమే ఆ బ్రాహ్మణులైన వారు అక్కడ శాపకాడు అని పెట్టారు, శాపకాడు అని పెట్టారు. ఆ ప్రాంతాన్ని తోమా గారు వెళ్ళి శాపంగా ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ అందరిని మార్చి నిజమైన దేవుడిని తెలుసుకునేటట్టుగా వాళ్ళందరూ బాప్తిసం పొంది మారు మనసు పొందారు. అనేకమైన బ్రాహ్మణ్స్ అయిన వారు, శూద్రులు అయిన వారు వాళ్ళంతగా దేవుని విశ్వసించి ఆయన తట్టు తిరిగారు, ఆయన తట్టు మారారు. ఎందుకంటే ఆ అద్భుత కార్యము ఎవరు చేయలేరని అక్కడ ఉన్నవారు మారారు. ఇంకోటి మనం తమిళనాడు దగ్గరికి వెళ్దాము. తమిళనాడులోని ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు మహాదేవ్. ఏంటంటే ఆ రాజు కుమార్తెలకి దెయ్యం పడుతుందట. దెయ్యం పట్టినప్పుడు ఎవరు వదలగొట్టలేకపోతున్నారట దెయ్యాన్ని. ఆ దెయ్యం పేరు ఇనోకుబోస్ అని రాసి ఉంటుంది. ఆ మహా మొండు దెయ్యం అంట, వదలట్లేదట. వదలపోయినప్పుడు రాజు అక్కడ మహాదేవ్ రాజు అక్కడ ఉన్న తోమా గారిని పిలిపించి ఇక్కడ ఈ దయ్యాన్ని వదలగొట్టాలి అది ఇదని ప్రార్థన చేసి ఆయన చెప్పగానే ఆయన తోమా గారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న కుమార్తెలో అలా భార్యలో దయ్యాన్ని వదలగొడతారు. వదలగొట్టినాడు ఆ దయ్యం అంటది, నువ్వు నన్ను వదలగొట్టావు కదా, నేనేం చేస్తాను, నేను చంపుతాను, ఇక లేకుండా చేస్తానని పందెం చేస్తుంది. ఆ దయ్యము పందెం చేసి నువ్వు ఎలాగ సేవ చేస్తావు ఇక్కడ నేను చూస్తాననేసి పందెము చేస్తుంది. కానీ నువ్వేం చేసుకుంటావు అని ఆ దయ్యంకి భయపడలేదు తోమా గారు. ఇంకా సేవ అభివృద్ధి చేశారు. సేవ అన్నింటిలో మీరు తోడి నడిపించి అక్కడున్న తమిళనాడులో సేవ చేశారు. ఆయన సేవ చేసి అనేక ప్రాంతాల్లోని సేవ అభివృద్ధి చేశారు. కొన్నాళ్ళకి ఏమైందంటే ఆయన సువార్త చెప్తూ జారత్వం గురించి కొన్ని సువార్తలు చెప్తుంటే రాజుగారికి నచ్చలేదంట. ఏమైందంటే రాజు కోపం వచ్చిందంట. ఏంటంటే రాజుగారు అప్పుడు కొంతమంది స్త్రీలతోని ఆ రీతిగా సాంగత్యంగా ఉండేవారట. దాంట్లో అది ఆ మనసుకి బాధ కలిగిందంట.
బాధ కలిగి ఈ తప్పులన్నీ బయటికి తోమా గారు ఆయన చేసినన్ని కనబడుతున్న చెప్తున్నారు అనుకొని మనసులో అనుకొని 3 సార్లు 2 సార్లు చెప్పినప్పుడు తర్వాత ఏం చేశాడంటే బ్రాహ్మణ సైన్యం వారందరినీ సమకూర్చి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బ్రాహ్మణ్స్ ఏం చెప్తారంటే మన ఇక్కడున్న సాంప్రదాయం అంతా మొత్తం ఈ తోమా గారు ఈయన ఇది మన బ్రాహ్మణ్స్ అన్నీ ఈ పూజలన్నీ ఆఫ్ చేశారు అది అని వాళ్ళ మీద సమకూర్చి నువ్వు వెళ్ళి తోమా గారిని చంపండి అనేసి చెప్తారు. చంపమని చెప్పినప్పుడు తోమా గారు అప్పటికి ఆయన భయపడి ఒక మౌంటైన్ అంటే ఒక పర్వతం లోయ కింద భాగము దాక్కుంటాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఈ బ్రాహ్మణ సైన్యం వారు వెళ్ళి అక్కడ ఉన్న వారిని చంపేస్తారు ఆ బల్లెంతో పొడిచి. ఎందుకంటే ఇంత రాజుగారికి మంచి కార్యం చేశారు, ఆయన కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఆయన ఈ వాక్యం చెప్పిన దానికి రియాక్ట్ అయ్యి చంపడానికి అంత పూనుకొని ఆయన్ని తోమా గారిని బల్లెంతో పొడిచి ఆ బ్రాహ్మణుని చేత చంపిస్తాడు. ఆయన ఈ రాజు కొన్నాళ్ళకి మళ్ళీ దయ్యం వదిలింది, ఆ కుమార్తెలకి ఆ భార్యలకి మళ్ళీ ఆ దయ్యం పట్టుకుంటుందట. అప్పుడు పట్టుకున్నప్పుడు చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని ప్రాంతాలకు వెళ్ళిన ఇది కొన్ని మంత్రకుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు వదలలేదట. ఈయన ఏం చేస్తాడు, అక్కడున్న సమాధి చేయబడిన దగ్గరికి వెళ్ళి అక్కడ తోమగారి సమాధిని తవ్వి శరీరము అప్పటికి వేరే వేరే ప్రాంతాలకి సిరియా కొన్ని ప్రాంతాలకి ఆయన శరీరం ఇక్కడ ఉండలేదట, కొన్ని విభాగంగా కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళిపోయారట. అప్పుడు ప్రయోజనం ఏంటి లేదనేసి ఆ మట్టి తీసుకొని వెళ్తారట. ఆ మట్టి తీసుకెళ్ళి అక్కడ ఉన్న కుమార్తెకి దయ్యం పట్టిన ఆమెకి ఆ మట్టి ఇలాగ జల్లగానే ఆ తర్వాత దయ్యం వదిలిపోద్ది. దయ్యం వదిలిపోగానే ఆయన మళ్ళీ నమ్మి నేను ఎంత తప్పు చేశాను, ఆయన్ని చంపించాను అనేసి మళ్ళీ యేసుక్రీస్తుని ఆయన మారి ఆయన రాజుగారు సువార్త చేయడం మొదలెడతారట యేసుక్రీస్తు ప్రభువుని, మహాదేవరాజు. ఇంకో విషయం, బ్రాహ్మణులతో పాటు కూడా ఆయన తమిళనాడులోని ఒక వాదన చేస్తారంట. ఆ వాదన ఏంటంటే వీళ్ళేమో చేత్తో నీరు తీసుకొని అక్కడ వేస్తే అలా ఉన్న చనిపోయిన వారి దగ్గరికి నీరు వెళ్తాడనేసి ఆ నీరు దగ్గరికి ఆ నీరు వాళ్ళ దగ్గర చేరుతుందని వేసేవారు. తోమా గారు ఏం చేశారంటే ఒకటి పట్టుకొని గిన్నె ఏదైనా పట్టుకొని ఆ నీరు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి అక్కడ నీరు తీసి ఇంకో నీళ్ళు పోస్తున్నాడు, సముద్రం నీళ్ళు అక్కడి నుంచి పోసి అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ ఏమంటారంటే ఏం చేస్తున్నారు అనేసి తోమా గారు అని అడిగితే, నాకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీరు పోయాలి కదా, నేను ఇక్కడ నీరు పోతే అక్కడికి చెట్టుకి నీరు వెళ్తుంది, ఆ పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడేమో ఆ బ్రాహ్మణ్స్ ఏమో ఇక్కడ నీరు పోతే అక్కడ ఎందుకు వెళ్తుంది అనేసి ఆశ్చర్యం అయిపోయి వాళ్ళు అడిగినప్పుడు, మరి మీరు ఎక్కడో చనిపోయిన వారికి నీరు పోస్తే అక్కడ ఉన్నవారు స్వర్గాన్ని దగ్గరికి నీరు వెళ్తున్నా అన్నారు కదా అని అన్నప్పుడు వాళ్ళ వాదంతో తర్వాత యేసుక్రీస్తును నమ్మి విశ్వసించారు తమిళనాడులోని. ఇది సేవ అభివృద్ధి. ఆయన సేవ చేసింది 52వ సంవత్సరం నుండి 72 AD వరకు సేవ చేసి ఆయన ప్లాస్టిక్ మరణము పొందిన వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా బబులోను ప్రాంతంలో కూడా ఆయన సేవ చేసి అక్కడ దేవాలయం కూడా కట్టారు. ఎందుకంటే విగ్రహారాధన అక్కడున్న ఆ ప్రాంతంలోని దేవాలయము మొదటగా ఈయన తోమా గారు కట్టారు. ఎందుకంటే తోమా గారు మన ఇండియాకు వచ్చి సేవ చేయడం వల్ల మన ఇండియాలోని ప్రాంతాల్లో అనేక ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు అక్కడ సువార్త మనకి అన్ని ఊర్లకి అన్ని ప్రదేశాలకి ఆ రీతిగా తోమా గారి ద్వారా వచ్చింది. తోమా గారి అవిశ్వాసంగా ఉన్నాడు. నువ్వు అవిశ్వాసం కాకు విశ్వాసంగా ఉండు అని ఇక్కడ ఉన్నవారు ఇండియాకి పంపించి
విశ్వాసం లేని వారికి విశ్వాసము కలిగించేటట్టుగా తోమా గారిని ఇక్కడ ఉన్న ఇండియాలోని ఆయన వాడుకున్నారు. మనకి ఇంకో 29వ వచనం, నన్ను చూచి నమ్మితే చూడక నమ్మినవారు ధన్యులు అని అతను చెప్పాను. ఎవరు చూసేవారు? తోమా గారు చూసి నమ్మారు. చూడక నమ్మిన వారు ఎవరంటే మనము మరి పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మా దేవాలయంకి వెళ్ళినప్పుడు, మనం బాధలు కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచారు, దేవుడు మనకి బాగు చేశాడని నమ్ముకున్నాం. తోమా గారు ఆయనతో పాటు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. ఆయన సేవ చూశారు, అన్ని చూశారు, కానీ ఆయన అవిశ్వాసగా ఉన్నారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అనేసి అంటారు. మనం చూడలేదు యేసుక్రీస్తుని. చూడక మనము దేవాలయానికి వచ్చినప్పుడు, రోగాలు బాగైనప్పుడు దేవుడు స్వస్థపరిచాడని మనం ఆ రీతిగా నమ్ముకున్నాం. నమ్ముకొని మనము దేవుణ్ణి అంగీకరించాం. యేసుక్రీస్తు ప్రభువారు 29వ వచనం, యోహాను సువార్త 25 మనము నమ్మాము. ఆయనేమో చూసి నమ్మాడు, మనం చూడక నమ్మాము, ఆయన అంగీకరించాము. అనేకమైన ప్రాంతాలు ప్రజలైన వారు చూడక అనుగ్రహించి ఆ రీతిగా నమ్మిన వారిగా మనకి కనబడుతున్నారు. ఆయన కొన్ని ఊర్లోని చేసిన ఊర్లు అంటే 8 గ్రామాలు ఉంటాయి. గ్రామాల్లో ఊర్లన్నీ కేరళ గ్రామంలోని ఎక్కువ చేసిన వారిగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 10:29 వచనంలోని యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం గురించి చెప్తున్నాను. విశ్వాసము, ఆయన పడవలో ఉన్నారు. పడవలో ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చిందంట. ఆయన ఒక గాలి తుఫాన్లోని యేసుక్రీస్తు నడుచుకొని వస్తున్నారట. నీటి మీద నడుచుకొని వస్తుంటే అక్కడ ఉన్న వారి శిష్యులైన వారు చూసి దెయ్యమని భయపడిపోయారట. భయపడిపోయినప్పుడు పేతురు గారు చూసి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకొని వస్తున్నారని, ఈయన నడుస్తానని, ఈయన నడడానికి ప్రభువా నేను కూడా వస్తాను, నడుస్తాను సముద్రం నీటి మీద రా అన్నప్పుడు సముద్రం నీటి మీద నడుస్తూ కొంతగా మధ్యలోకి వెళ్ళేసరికి మునిగిపోతున్నారట. ఎందుకు మునిగిపోతున్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, విశ్వాసము వలన నడగలడు, విశ్వాసం లేని వల్ల, కొంచెం విశ్వాసం తగ్గిన వల్ల మునిగిపోతారని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10 మనకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నడిచి నుంచొని ఉన్నారు నీటి మీద. ఆయన మునిగిపోతుంటే ఆయన అన్నారు, విశ్వాసంతో నడాలి, అవిశ్వాసంతో నడవడాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ధైర్యపరిచి ఆయన చేయి పట్టుకుని మళ్ళీ లాగారట. ఎందుకంటే 10:29 విశ్వాసం గురించి అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి మరి కొన్ని చెప్పి నేను ముగిస్తాను.
యోహాను గారు సువార్త 3:36 నిత్య జీవం గలవాడు కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. యోహాను గారు 3:36. నన్ను పంపినవాని విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు. యోహాను గారు సువార్త 5:24. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. యోహాను గారు సువార్త 6:47. ఇవన్నీ విశ్వాసము గురించి రాయబడిన వచనాలు. నిత్య జీవం గలవాడు కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. ఎందుకంటే మనము విశ్వసించాలి. నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తుని విశ్వసించాలి. బలం పొందుతో కానీ విశ్వసించతో కానీ నిత్య జీవం గలవారంగా మనము ఉంటామని రాయబడి ఉంది. నన్ను పంపినవాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. ఎవరు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు, మన కోసం పంపారు. ఆ రీతిగా ఆయన యందు విశ్వసించాలి. విశ్వాసంతో మనము ఏవి అడిగినా జరుగుతాయని, నిత్య జీవం గలవాడని మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రి అంటున్నారు, నన్ను పంపిన వాని విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడని. యోహాను గారు 5:24. నన్ను విశ్వసించండి, విశ్వాసంతో అడగండి ఏ అంశాలైనా, ఆ రీతిగా నేను చేస్తాను. నన్ను తండ్రి పంపాడు, ఈ లోకానికి పంపాడు. ఆ రీతిగా నా యందు విశ్వసిస్తే అన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారు సువార్త 5:24 మనకి కనబడుతుంది. అలాగే తోమా గారు విశ్వాసము అవిశ్వాసిగా ఉండకు, నా విశ్వాసంగా ఉండు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అలాగే తోమా గారు ఇప్పుడు వారు చెప్పుకున్నాము. ఆయన తోమా గారు సేవ మీతో చెప్పారు. కేరళలోని, తమిళనాడులోని, అలాగే కొన్ని ప్రాంతాల్లో బబులోను ప్రాంతంలో కూడా ఆ రీతిగా సేవ కూడా ఆయన చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేరళలోని కండులోని అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోని కుట్ట కాకు అని ఇవన్నీ గ్రామాలు 5, 6, 7 గ్రామాల్లోని ఆయన బ్రాహ్మణ్స్ ఉన్న ప్రాంతాల్లోని సేవ చేశారు. అవన్నీ అలా కేరళ లాంగ్వేజ్లోని ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సేవ చేసి అవన్నీ ప్రాంతాల్లో వాళ్ళందరూ మారుమనసు పొంది అలాగే మనకి ఈ తమిళనాడు గురించి కూడా చెప్పుకున్నాము. ఆ రాజు గురించి, ఆ రాజు ఇక్కడ తోమా గారిని చంపడానికి ఇక్కడ బ్రాహ్మణ్స్ అందరినీ సమకూర్చి ఆ రీతిగా చంపించినట్టుగా మనకి కనబడుతుంది. ఆయన పేరు మహాదేవరాజు. తోమా గారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాల్లో మాంత్రికులు అయిన వారు వచ్చి ఏం చేశారంటే, అక్కడ ఉన్న సంఘస్థులు కొంతమంది మారిన వారిని అందరినీ వాళ్ళ వైపు తిప్పించుకున్నారట. అక్కడ ఒక మాంత్రికుడు వచ్చి కొంతమంది 60% మంది క్రైస్తవులుగా మారిన వారు వెనక్కి వెళ్ళిపోయారట. తర్వాత ఈ రాజుగారికి మళ్ళీ ఆ కుమార్తెలు దెయ్యం పట్టగానే ఆ దెయ్యాలని వదిలించడానికి అక్కడ ఉన్న సమాధిలో ఉన్న ఇసుకని జల్లినప్పుడు పోయింది. మళ్ళీ ఆయన సేవ ప్రారంభించారు. ఈ రాజు మొత్తం మళ్ళీ సేవను ఆపు చేసింది, మళ్ళీ చేయడము ఆరంభించారు మనకి కనబడుతుంది. ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.
వినరయ్యా వినరయ్యా సుభావము యేసుని